నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకురాలు, ప్రవచనకర్త నిటిల కిరణ్మయి గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, గోమాతలో అష్టలక్ష్ములు కొలువై ఉన్నాయి అంటారు కదా. ఎస్. మరి ఆ గోమాతకి అంటే క్యారెట్లు తినిపించమని, రకరకాలవి తినిపించమని చెప్తూ ఉంటారు కదా. అంటే నిజంగా గోమాతకి తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటి తల్లి, పశువులు నిజం చెప్పాలి అంటే ఆ వర్డ్ వాడడం ఇక్కడ అవసరం, అందుకని చెప్తున్నాం. నిజంగా వాటికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, వాటి ద్వారా మనందరం ఆరోగ్యాన్ని పొందేది గడ్డి వల్లనే. సో అది దాని సహజమైనటువంటి ఆహారం. ఇప్పుడు మనం కూడా ఉన్నాం. మన ఆహారం ఏమిటి? అన్నం, పప్పు, కూరలు, ప్రకృతి పరంగా మనం చక్కగా తీసుకుని వండుకోగలిగినటువంటి పదార్థాలు అవే తింటున్నామా? రుచి కోసం బర్గర్లు తింటున్నాం, పిజ్జాలు తింటున్నాం, తేడాలు వస్తున్నాయి. కానీ ఇవి తినడం వల్ల మనం ఏమైనా ఆరోగ్యంగా ఉంటున్నామా? మనకి నోటికి ఇష్టం, ఐ లైక్ పిజ్జా అనుకుందాం. అది ఎంతవరకు తినగలను? ఒక లిమిట్ వరకే తినగలను. అతిగా తింటే దానివల్ల నా ఆరోగ్యం పాడైపోతుంది. ఏదైనా సరే అతి అనేటువంటి దానివల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ప్రవచనకర్తలు ఈ రోజుల్లో చాలామంది రకరకాల సందర్భాలు వచ్చినప్పుడు ఆవులకి ఆకుకూరలు, ఫలానా ఆకుకూర పెట్టండి, లేకపోతే ఫలానా శనగలు పెట్టండి, లేకపోతే ఉడికించినటువంటి ఫలానా పెట్టండి, లేకపోతే కాయగూరలు, క్యాబేజీలని ఇవన్నీ పెట్టండి. వాటి తత్వానికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు వెళ్ళండి, ఏ గుళ్ళో కన్నా వెళ్ళండి, ఒక 7-8 ఏళ్ల నుంచి ప్రచారం బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళి నిజంగా ఆవుకి ఏమైనా పెడడానికి ఒక లైన్ కట్టండి. అక్కడ ఆవును పెంచేవాడు చెప్తాడు, అమ్మ ఇవన్నీ పెట్టకండి, మీరు కట్టగలిగితే ఆవుకి గడ్డికి కట్టండి, లేదు మీ అంతటా మీరు ఒక ఆవు గడ్డి మోపు తీసుకొచ్చి అక్కడ పడేయండి. ఇవన్నీ పెడుతుంటే దానికి అనారోగ్యం చేస్తుంది, అది సరిగా పేడ సరిగా ఇవ్వట్లేదు, దానికి పైగా కడుపు నొప్పి వచ్చి అవి తొందరగా ఇబ్బంది పడుతున్నాయి, కనుక వద్దు అని చెప్పిస్తున్నాను. అదేమైపోయిందంటే, ఇప్పుడు ఒకసారి పెడితే బాగుంటుంది, 2 సార్లు పెడితే బాగుంటుంది. ఈ ఫలానా ఈ ఆకుకూర పెట్టడం వల్లనో, లేకపోతే ఫలానా క్యాబేజీలు పెట్టడం వల్లనో, క్యారెట్లు పెట్టడం వల్లనో, లేకపోతే ఇంకేదో వస్తువు పెట్టడం వల్లనో మీకు విశేషమైనటువంటి ఆదాయం వస్తుందనగానే 100 మంది క్యూ కడతారు. అవును. ఆ 100 మంది అదే పదార్థం పెడితే అదేమైపోతుంది పాపం? అవును కదా. అవునా కాదా? అందుకనే ఇదివరకు రోజుల నుంచి సనాతనంగా మన చరిత్రలో, మన ధర్మంలో ఒక దేవాలయం నడుస్తుంది అంటే అక్కడ ఆవుల్ని పోషించేవాళ్ళు. మనం ఆ దేవాలయంలో ఏదైనా దానం చేయాలనుకున్నప్పుడు వెళ్తే, అమ్మ గోగ్రాసం కింద మీరు ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్తారు. ఆ గోగ్రాసం కింద నెలకి ఓ 1000 రూపాయలు రాయండి, ఒక 500 రాయండి, నష్టమేముంది? అలా రాస్తే వాటికి నెలకి ఇంత గడ్డని తెప్పించేస్తారు ఒకేసారి. ఆ గడ్డి చక్కగా మన బదులు చక్కగా వాళ్ళే తినిపిస్తారు. ఉన్నటువంటి పశువులు ఆరోగ్యంగా ఉండాలి, వాటి వల్ల కలిగేటువంటి దైవత్వాన్ని మనం సంపూర్ణంగా స్వీకరించగలిగేటువంటి యోగ్యత మనకు ఉండాలి అంటే అవి తిని ఆనందంగా ఉండగలిగేటువంటి పదార్థాలు వీలైనంత వాటికి చెరువుగా ఉంచగలిగితే దాని మించిన పుణ్యం ఇంకోటి లేదు. ఇప్పుడు పాప ఆవులు రోడ్డు మీదకి వస్తున్నాయి, ప్లాస్టిక్ తప్ప ఏం తింటున్నాయి? మనం పడేసిన మురిగిపోయిన పదార్థాలు తినడం తప్ప ఏం తింటున్నాయి? దానివల్ల పాలు ఏమవుతున్నాయి? ఆటోమేటిక్గా కల్టివేటెడ్ పాడైపోయినటువంటి వాసన వస్తున్నాయి, మనం కూడా తాగలేకపోతున్నాం. ఏదైనా సరైనటువంటి పదార్థాల లోపలికి వెళ్ళట్లేదు, వాటికి వెళ్ళకపోవడం మూలాన అన్నీ పాడైపోతున్నాయి. కనుక ఒక జీవిని పరిరక్షించాలి అంటే అది తినగలిగిన పదార్థాన్ని వేయాలి. అంతకు మించి ఇదివరకు రోజుల్లో మా అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచి మేము చూస్తూ వచ్చింది ఏంటంటే, ఆవుకి కండపుష్టిని ఇచ్చి దాని పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోగలిగేటంత అన్ని రకాల ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలిగేది ఏంటి అంటే, పత్తి తీసిన తర్వాత అందులో గింజలు ఉంటాయి. ఆ పత్తికి తీసిన తర్వాత వచ్చేటువంటి గింజలు మా అమ్మమ్మ గారు అన్నీ ఒక చోట పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు పత్తి తీసుకునేవాళ్ళు లేరు, గింజల్ని సేకరించేవాళ్ళు అంతకన్నా లేరు. నిజంగా ఎవరైనా ఇప్పటికీ ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా పత్తి గీసుకుని చక్కగా పత్తి దాంతో ఒత్తులు చేసుకుని మిగతా గింజలన్నీ ఒక చోట చేసిన వాళ్ళైతే శుక్రవారం నాడు ఆవు ఉన్న చోటికి వెళ్ళి ఆవుకి ఆ పత్తి గింజల్ని కనుక ఒక గుప్పెడు గింజల్ని ఒకేసారి మనం సేకరించినవన్నీ పెట్టకూడదు, కొన్ని పెట్టాలి. అది తినేటువంటి తౌడుతో పాటుగా ఆ పత్తి గింజల్ని కూడా వేసి వాటికి ఇచ్చినట్లయితే దానివల్ల లోపల పేరుకుపోయినటువంటి మలం ఏదైతే వాటిని ఇబ్బంది పెడుతుందో అదంతా కూడా బయటికి స్రవింపబడి దాని ఆరోగ్యం బాగుంటుంది. ఆవు యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం పత్తి గింజలు పెట్టాలి. దానివల్ల అది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది, పాలు ఎప్పుడూ శుద్ధంగా ఇస్తుంది. ఆ పాల వల్ల అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు అందరం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చక్కటి సూత్రాలు అవలంబించాలి. అంతే తప్ప కాయగూరలు, పండుకాయలు అది ఎక్కడన్నా దొరికితే అది వారంలో ఒకసారి తింటుంది, దానివల్ల మంచి జరుగుతుందని మాత్రం మనం రోజు పెడితే దాని ఆరోగ్యం పాడైపోతుంది.
కనుక ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుంటే అతి ముఖ్యమైనది ఆవుకు కావాల్సింది అలాంటి ఆహారం తింటే మనందరికీ ఆరోగ్యకరంగా ఉండేది మాత్రం గడ్డి ఒకటే. వీలైనంత వరకు లేత పచ్చికతో కూడుకున్నటువంటి గడ్డిని కనుక ఆవును పెట్టినట్లయితే చక్కటి ఆరోగ్యం. సో రోజుకొకటి అంటే ఒకరోజు క్యారెట్, ఒకరోజు ముల్లంగి అట్లా ఏమైనా అలా వాళ్ళు పెడుతున్నారుగా. ఇప్పుడు ఆవును పెంచేవాడు వాడు చేసేటువంటి తవుడు పదార్థం ఉంటుంది. ఆ తవుడుతోనే ఈ ఎండిపోయినటువంటి కూరగాయలు వీటన్నిటిని చోటు చేర్చి వాటిని ముక్కలు చేస్తాడు. వాడేమి ఎలా పడితే అలా పెట్టేసాడు. దానికి ముక్కలు చేసి దాని చక్కగా ఉన్నటువంటి ఎండలో ఎండపెట్టి దీంతో పాటు గ్రైండ్ చేస్తాడు. ఈ తవుడుతో పాటు గ్రైండ్ చేసి నీళ్ళలో కుడితి అంటాం. అవును. రోజు వాళ్ళ ఇళ్లలో మిగిలిపోయినటువంటి అన్నం నీళ్ళల్లో పెట్టేస్తారు. ఆ నీళ్ళల్లో పెట్టి అన్నం తీసి వాళ్ళు పెట్టేసుకుని ఆ నీళ్ళన్నీ కుడితిలో వేస్తూ ఉంటారు. వేసి దాంతోపాటు ఈ తవుడుని కలిపి పెడతారు దానికి. ఆ తవుడు అలాంటి దాంతోపాటు ఈ క్యారెట్లు పెట్టచ్చు. అన్నీ లిమిటెడ్గా పెట్టాలి. నీకు నాకు ఐశ్వర్యం పెరగాలని మాత్రం ఇంకో జీవిని కష్టపెట్టకూడదు. మనకు కష్టపడడం రావట్లా, వాటి మీద ఎందుకు వాటి ఆరోగ్యం మీద ఎందుకు మనం ప్రాక్టికల్స్ చేయడం? నిజంగా నువ్వేమైనా మంచి చేయదలుచుకుంటే గోవధని నిషేధించడానికి కావాల్సినటువంటి ప్రయోగాన్ని నువ్వు చేయి. ఆ తాపత్రయం నువ్వు పడు. ఎక్కడన్నా ఆవు కష్టమైన పరిస్థితుల్లో ఉందా దానికి సహాయం చేయి, దాన్ని విడిపించడానికి చూడు. లేదు దానికి ఏమైనా ఆరోగ్యవంతమైన పరిస్థితులు ఏర్పాటు చేయడానికి కావాల్సిన ₹1 ఖర్చు పెట్టు. అంతవరకే తప్ప అతిగా పెడితే ఏదైనా పాడైపోతుంది. అతి అనేది సర్వత్ర వర్జయేత్ అన్నారు. అది ఎవరికైనా మనిషికైనా సరే, పశువుకైనా సరే, ఇంకో దానికైనా సరే. పూజలు కూడా, భక్తి కూడా అతి అయిన కొద్దీ మూఢాచారం కిందకి మారుతుంది. అతి చేయొద్దు. ఎంతవరకు నమ్మకమో అంతవరకు. నువ్వు ఎంతవరకు హీల్ చేసుకోగలవో అంతవరకు ఇంకో శక్తి మీద నువ్వు నమ్మకం పెంచుకో. హీల్ అయ్యాక నీ అన్నం నువ్వే తినాలి. 10 మంది ఇంట్లో నౌకర్లు ఉన్నారమ్మా, అన్నీ చేసి పెడతారు. అన్నం కంచంలో పెట్టారు, కలుపుకుని నోట్లో ముద్ద కూడా వాళ్ళే పెట్టారు. నువ్వు నమిలి తినాలిగా. అదే దానికోసమైనా నీ శక్తి నువ్వు వాడాల్సిందేగా. గోవుకి ఎక్కువ పృష్ఠభాగాన్నే స్పృశించాలి. అక్కడ లక్ష్మీదేవి వాసం ఉంటుంది అనేటువంటిది పురాణాలు చెప్పినటువంటి విషయం. గోముఖము ఈ లింగోద్భవ కాలంలో బ్రహ్మ చెప్పినటువంటి విషయాన్ని అంగీకరిస్తుంది. అంటే అవును, బ్రహ్మని ఈ లింగము యొక్క ఆ మొదల్ని చూశాడు అనేటువంటి విషయాన్ని చెప్పేస్తుంది. అంటే అవును అన్నట్లుగా తలకాయ ఊపుతుంది. దాంతో శివుడు ఇచ్చినటువంటి శాపం ఏంటంటే గోముఖానికి పూజ లేదు. గోవు శరీరం మిగతా అంతటా కూడా సకల దేవతా స్వరూపాలు ఉంటాయి అని చెప్తారు. అందులో పృష్ఠభాగం అంటే ఎక్కడైతే వెనకాల నుంచి పేడ వేస్తుందో, దాంతోపాటు తోక కూడా ఉంటుందో ఆ భాగాన్ని కనుక స్పృశించి అక్కడ పసుపు కుంకాలని కనుక వేసినట్లయితే, అంటే దాని అర్థం ఏంటంటే అది కూడా ఒక మూఢాచారం కింద అయిపోయింది తల్లి. ఆవు పృష్ఠభాగం దగ్గర పసుపు కుంకాలు వేసేమని ఎవరు చెప్పలా. అందులోంచి వచ్చేటువంటి పేడ లక్ష్మీతత్వాన్ని కలిగి ఉంటుంది. మామూలుగా జగత్తులో ఏ పశుపక్షాదులైనా సరే, మనిషి అయినా సరే, శరీరంలో ఉండేటువంటి మలాన్ని బయటికి వదిలాడు అంటే అది చాలా దోషభూయిష్టంగా ఉంటుంది. వాసన దగ్గర నుంచి దాన్ని స్వీకరించేటువంటి విధానం దాకా కూడా మొత్తం ప్రపంచంలో, మొత్తం జగత్తులో పరమేశ్వరుడికి ఏ జీవులనైతే ఏర్పాటు చేశారో వాటిలో ఆవు యొక్క ఆ పేడ ఒక్కటే సర్వత్రా ఆమోదనీయ యోగ్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద స్వామీజీలు అయితే వారు అనకూడనటువంటి మాట గబుక్కుని నోట్లోంచి వచ్చినా, వారికి ఒక పదార్థం మీద యావ కలిగినా, వారికి ఈ పదార్థం అంటే ఇష్టమని 10 మంది గ్రహించిన వెంటనే ఆవు కాష్టంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేడని నాలికి రాసుకునేవారట. అదొక రకమైనటువంటి పవిత్రతని కలిగిస్తుంది అని చెప్తారు. ఇది ఏ జీవికి లేదు, ఆవుకు ఒకదానికే ఉంది. అంత పవిత్రమైనటువంటి పేడని అలా ఇచ్చి ఆ పేడతో మన ఇళ్ళని ఆరోగ్యవంతంగా, మనల్ని ఆరోగ్యవంతంగా, ఆవు పిడకలు చేసి మన ఇంట్లో కాల్చుకోవడం వల్ల పరిసరాలని ఆరోగ్యంగా, దాంతోపాటు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పవిత్రతని ఇచ్చేటువంటిదిగా, ఇన్ని రకాలుగా ఒక పేడ మనకి అక్కడి నుంచి వచ్చేటువంటి భాగం నుంచి వస్తుందంటే అదంతా లక్ష్మీతత్వము అని దాన్ని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచమన్నారే తప్ప పసుపు కుంకాలేసి పూజ చేయమని ఏం చెప్పాల. ఇదంతా ఏంటంటే తర్వాత మనం చేసుకునేటువంటి అతి. నిజంగా ఆ గోవుకి మనం ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ మనం ఇచ్చి దాన్ని ప్రేమగా లాలనగా చూసుకుంటే అదే పూజ. చాలా సంతోషం అమ్మ, నిజంగా చక్కటి విషయాలు. చాలా అంటే తెలియకుండా మనం మూఢత్వం వైపు వెళ్ళిపోతున్నాం. ఆ మూఢత్వాన్ని తప్పించి సరైన ధరలు పెట్టే మంచి మంచి విషయాలు మాకు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్కారం. చూసారు కదండి, అంటే ఏదైనా సరే అతి సర్వత్రా వధ్యేత్, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఖచ్చితంగా ఉండాలి. అంతకు మించి దాటితే మూఢత్వం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. ఆ దిశగా వెళ్ళకుండా సరైన దారిలో పెట్టే కార్యక్రమంలో భాగంగానే మంచి మంచి టాపిక్స్ మీద
చక్కటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తున్నారు కదా కిరణ్మయి గారు. మరి అందరికీ బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పి అనుకుంటున్నాం. మీకు కూడా పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో ఇవ్వండి. డెఫినెట్గా వాటికి కూడా చక్కటి వీడియోస్ తెలియజేస్తాం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.